రోజా గారు మనల్నే కాకుండా మన ఫ్యామిలీని కూడా అటాక్ చేస్తారు మాటలతో, ఒక్కొక్కసారి ఇంకా ఫాలో అవుతూ చాలా చాలా రకరకాల ట్రోలింగ్ చేస్తుంటారు. హౌ డు యూ ఓవర్కమ్ అండ్ వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్ మేడం? మా ఫాదర్, ప్రతి అమ్మాయికి ఫాదర్ అనేవాళ్ళు ఒక హీరో లాగా. సో అది తనకే కాదు, నాకు, నా కూతురికి, ఎవరికైనా కూడా ఫాదర్ ఒక రోల్ మోడల్, ఫాదర్ ఒక హీరో లాగానే మనం చూస్తాం. ఎందుకంటే మన కోసం అన్ని చేసే వ్యక్తి, అన్ని అడ్జస్ట్ అయ్యే వ్యక్తి, మనకి చేయటం కోసం ఎంత కష్టమైనా, ఎంత దూరమైనా, ఎంత మందితో అయినా పోరాడే వ్యక్తి. తను ఎలా వాళ్ళ ఫాదర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని తను మిమ్మల్ని మించి సక్సెస్ అయిందో, నా ఫ్యామిలీలో కూడా అదే. మా నాన్నకి డైరెక్టర్ అవ్వాలని ఉండేది. తను సారథి స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా ఉండేవారు, వైఎన్ రెడ్డి గారని. సో తను సినిమా డైరెక్ట్ చేయాలని ఫస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ తీశారు. దాంట్లోనే నేను 6th క్లాస్లో ఫస్ట్ టైం యాక్ట్ చేశాను మా నాన్న కోసం. ఆ తర్వాత నాకు హీరోయిన్గా ప్రేమ తపస్సు వచ్చినప్పుడు, సరే నేను ఇంత ట్రై చేసినా నాకు అవకాశం రాలేదు, నా కోసం నువ్వు చెయ్యి, నీలో నేను చూసుకుంటానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మా డాడీ కోసమే నేను ఇండస్ట్రీకి వచ్చాను. సో ఇండస్ట్రీకి వచ్చాక నల్లగా ఉంది, డాన్స్ రాదు, ఏదో ఇంకా చెప్పాల్సిన ఉంటాయి కదా, ఎన్ని చెప్పాలో అన్ని చెప్తే నాకు చాలా బాధ వేసింది. ఏంట్రా మా నాన్న చెప్పగానే ఏదో పెద్ద నాన్న కోసం చేద్దామని వచ్చేసాం, ఇక్కడేదో ఇలా అంటున్నారు, ఎలా ఏంటి అని చాలా ఫీల్ అయ్యాను. అప్పుడు మా నాన్న అన్నారు, కలర్ ముఖ్యం కాదు, టాలెంట్ ముఖ్యం, నువ్వు చేయగలవు, నువ్వు చెయ్యి అని చెప్పి నాకు సపోర్టివ్గా నించున్నారు. సో అక్కడి నుంచి నేను పట్టుదలగా డాన్స్ రాకపోతే డాన్స్ నేర్చుకున్న, కలర్ గురించి మేకప్ వేస్తే సరిపోతుంది, నాన్న చెప్పిందన్నీ వింటూ నాన్న చెప్పిన వాటికి అలా మైండ్లో పెట్టుకొని నేను ముందుకు వచ్చాను. అదే ఆ రోజు మా నాన్న కనుక అడగకపోతే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉండేదాన్ని కాదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాన్నగారు చనిపోయారు. సో నాన్నగారి రోల్ నా హస్బెండ్ సెల్వ గారు తీసుకున్నారు. సో మా ఇంట్లో 2 పిల్లలతో సహా నన్ను కూడా ఒక పాపలాగే చూస్తాడు మా ఆయన. ఆయనకి 3 పిల్లల్లాగా. మా నాన్న మమ్మల్ని ఎంత అభిమానించి ఆడపిల్ల కూడా పైకి రావాలి, సక్సెస్ అవ్వాలనుకున్నారో సేమ్ సెల్వ క్యారెక్టర్ కూడా అదే. అందుకే నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నా. సో ఈరోజు మీరు చేసిన ప్రతి యాక్ట్ నాకు సెల్వానే గుర్తొచ్చాడు. ఎంత పిచ్చి అంటే మా పాప అంటే అంత పిచ్చి. నేను అంటాను, అంత బాండేజ్ పెట్టుకోవద్దు ఈ కాలంలో, మళ్ళీ ఫీల్ అవుతావు, తట్టుకోలేవని నేను చెప్తూనే ఉంటాను. అయినా తను ఇప్పుడు US లో చదువుతుంది. అక్కడ ఏదైనా తను కొంచెం హలోలో కొంచెం వాయిస్ తేడా ఉంటే అప్పుడే ఫ్లైట్ ఎక్కి ఏం వెళ్ళిపోతారు. అంత పిచ్చి కూతురు అంటే. ఒక్క నిమిషం వదిలి ఉండలేరు. కానీ ఇన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నాడు ఏంటంటే ఆ అమ్మాయి కోసం. తన డ్రీమ్ తను ఫుల్ఫిల్ చేసుకోవాలి, తను హ్యాపీగా ఉండాలన్నదానికి తను ట్రై చేస్తున్నారు. అండ్ ఇంతవరకు తనకి జ్వరం కానీ ఏ ఇది లేదు. మా పాప వల్ల ఇప్పుడు బీపీ వచ్చేసింది. మా నాన్న ఒక స్టెప్ అయితే సెల్వ ఇంకో స్టెప్లో ఒక ఫాదర్గా ఎలా ప్రూవ్ చేసుకున్నారో కళ్ళారా నేను చూశాను. అది ప్రభాకర్ గారు చెప్పేటప్పుడు నాకు అదే మైండ్లో తిరుగుతూ కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అలా కంట్రోల్ చేసుకొని కూర్చున్నా. నిజంగా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. ఆడపిల్లల్ని గౌరవించండి, ఆడపిల్లలకి సమాన అవకాశాలు ఇవ్వండి, ఆడపిల్లకి సపోర్ట్ చేసి సక్సెస్ అయ్యే విధంగా ముందుకు నడిపించండి అని నేను కూడా మీ ద్వారా అందరికీ చెప్తున్నాను.